Hi, welcome to my channel. Wacky Oasis. మీ మొబైల్ హ్యాక్ అయిందా? ఎలా మొబైల్ హ్యాక్ అయిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? దీనికి సొల్యూషన్ ఏంటో కనుక్కోవాలనుకుంటున్నారా? వీడియో చూడండి. టుడే టాపిక్ ఈజ్ అబౌట్ మొబైల్ హ్యాకింగ్. హ్యాకింగ్ ఏ విధంగా చేస్తారు, ఎన్ని విధాలుగా చేస్తారు, దాని సొల్యూషన్ ఏంటనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. Before going to the topic, please subscribe. మీకు తెలుసా, యావరేజ్గా మనం పర్ డే 3 hours స్మార్ట్ ఫోన్లోనే స్పెండ్ చేస్తున్నాం అకార్డింగ్ టు ద రీసెంట్ స్టడీస్. ఫోన్ ఎన్ని విధాలుగా హ్యాక్ చేస్తారు? ఫస్ట్, మనం ఎవరికైనా ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా యాప్స్ అనేది మన ఫోన్లో ఇన్స్టాల్ చేస్తే మన పర్సనల్ డేటా అనేది దొంగిలించబడుతుంది. సో జాగ్రత్తగా ఉండాలి. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్, అన్నోన్ పర్సన్ మెసేజ్ రూపంలో కానీ వాట్సాప్ రూపంలో కానీ ఏమైనా లింక్స్ అనేది పంపించినప్పుడు మనం ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తాం. మనకు తెలియకుండానే కొన్ని యాప్స్ అనేది ఇన్స్టాల్ అవుతాయి. ఆ విధంగా మన డేటా అనేది దొంగిలించబడుతుంది. మెథడ్ 3, స్కామర్స్ మనకు ఫోన్ చేసి ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, మీకు మనీ ఇస్తాము, క్రెడిట్ పాయింట్స్ ఇస్తాము, లోన్స్ ఇస్తామని చెప్తారు. అప్పుడు మనం ఇన్స్టాల్ చేస్తాం. ముఖ్యంగా ఈ యాప్స్ ఏంటంటే రిమోట్ యాక్సెస్ యాప్స్ అంటాం. ఈ యాప్స్ వల్ల మన ఫోన్ మొత్తం కంట్రోల్ వేరే వాళ్ళ హ్యాండ్స్లోకి వెళ్ళిపోతుంది. ఎవరైతే స్కామర్స్ ఉంటారో వాళ్ళ హ్యాండ్స్లోకి వెళ్ళిపోతుంది. వాట్ ఈస్ ద మోటో ఆఫ్ ది హ్యాకర్? హ్యాకర్ యొక్క మెయిన్ మోటో వచ్చి పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఫొటోస్, వీడియోస్ కలెక్ట్ చేయడం. క్రెడిట్ కార్డ్, బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్, పిన్ కోడ్స్, పాస్వర్డ్స్ అనేవి గ్యాదర్ చేయడం. కెమెరా, మైక్, ఇంటర్నెట్ అనేవి యాక్సెస్ గెయిన్ చేయడం. మీ ఫోన్ హ్యాక్ అయిందా లేదా తెలుసుకోవాలి కదా. మెథడ్ 1, మీ ఫోన్ హ్యాక్ అయిందా లేదా తెలుసుకోవాలంటే ముందు మీ మొబైల్లో ఉన్న యాప్స్ బ్యాటరీని ఎంత డ్రైన్ చేస్తున్నాయి అనేది తెలుసుకోవాలి. సెట్టింగ్స్కి వెళ్ళండి. సెర్చ్ బాక్స్లో బ్యాటరీ అని టైప్ చేయండి. మనకు బ్యాటరీ అనేది కనిపిస్తుంది చూసారా, దాన్ని క్లిక్ చేయండి. మనకి యాప్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ యాప్స్ అన్నీ మన మొబైల్లో ఉన్న యాప్సే. ఇప్పుడు ఏ యాప్ ఎంత బ్యాటరీ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుందో మనం చూసుకోవాలి. ఏమైనా యూజ్లెస్ యాప్ ఏమైనా ఉందా అన్ఇన్స్టాల్ చేయండి. మెథడ్ 2, మన మొబైల్లో ఏమైనా స్పై యాప్స్ అనేవి ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. ఎలా అంటే సెట్టింగ్స్కి వెళ్ళండి. సెర్చ్ బాక్స్లో యాప్స్ అని టైప్ చేయండి. మనం మేనేజ్ యాప్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి కొన్ని యాప్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ యాప్స్లో ఏమన్నా అన్నోన్ యాప్స్, స్పై యాప్స్ ఏమైనా ఉంటే వాటిని వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి. ఇలా అన్ఇన్స్టాల్ చేసుకుని మన మొబైల్ని సేఫ్లో పెట్టుకోవాలి. మెథడ్ 3, మనం కొన్ని యాప్స్కి అనవసరంగా పర్మిషన్స్ ఇస్తాం. అసలు పర్మిషన్స్ అవసరం లేదు, కానీ మనం ఇస్తాం. కాబట్టి అవేంటో చెక్ చేసుకుని డోంట్ అలౌ కొట్టండి. ఫస్ట్ సెట్టింగ్స్కి వెళ్ళండి. ఇప్పుడు సెర్చ్ బాక్స్లో పర్మిషన్స్ అని టైప్ చేయండి. పర్మిషన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పర్మిషన్ మేనేజర్లోకి వెళ్ళండి.
ఇప్పుడు కెమెరా, లొకేషన్, మైక్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలోకి వెళ్ళి పర్మిషన్స్ ఏ యాప్కి అయితే అనవసరంగా మనం ఇచ్చామో వాటికి డోంట్ అలౌ కొట్టండి. ఇలా చేయడం వల్ల మీ మొబైల్ అనేది సేఫ్లో ఉంటుంది. మీ డేటా అనేది ఎవరికి వెళ్ళే ప్రసక్తే లేదు. మీకు లాజిక్ చెప్పనా? ఏ యాప్ అయినా సరే డేటా యాక్సెస్ చేయాలంటే ఇంటర్నెట్ అవసరం. మన మొబైల్లో ఏదైనా సస్పీషియస్గా ఏమైనా కనిపిస్తే ఇంటర్నెట్ ఆఫ్ చేయండి. ద అల్టిమేట్ సొల్యూషన్. బ్యాకప్, రీసెట్ ఎలా చేయాలో చూద్దాం. సెట్టింగ్స్కి వెళ్ళండి. అబౌట్ ఫోన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. బ్యాకప్ అండ్ రీస్టోర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. బ్యాకప్ అని క్లిక్ చేస్తే మనం బ్యాకప్ చేసుకోవచ్చు. అలాగే ఫ్యాక్టరీ రీసెట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఎరేజ్ ఆల్ డేటా, మనం ఎరేజ్ చేసుకోవచ్చు డేటా మొత్తం. మీకు టిప్స్: స్పై యాప్స్ని ఇన్స్టాల్ చేయకండి. అనవసరంగా ఎవరికి మొబైల్ ఇవ్వకండి. లాగిన్ సంబంధించిన ఓటీపీ అనేది ఎవరికి షేర్ చేయకండి. అన్నోన్ పర్సన్ ఎవరైనా లింక్ సెండ్ చేస్తే దాన్ని క్లిక్ చేయకండి. ఈ టిప్స్ మీరు పాటిస్తే మీ మొబైల్ సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.